అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మంథని ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ తన కలల ప్రాజెక్టుగా చెప్పుకున్నటువంటి మరి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 2008లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకొని 2008 నుంచి 2014 వరకు కూడా అధికారంలో ఉన్నప్పటికీ కనీసం అటవీ అనుమతులు తీసుకురాలేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి భూసేకరణ కూడా పూర్తిగా చేయకుండా మొబలైజేషన్ అడ్వాన్సులు మరి పే చేసి దానికి సంబంధించిన ఏవైతే పైపులన్నిటిని కూడా తీసుకొచ్చి ఆ పైప్ లైన్లు వేసి సోర్సులు లేకుండానే ఎలాంటి రిజర్వాయర్లను పూర్తి చేయకుండానే 40,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని చెప్పి మరి ఇక్కడ గొప్పగా చెప్పినటువంటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ ఆ రోజు కూడా మంత్రిగానే ఉండే మరి దాన్ని పూర్తి చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహించిండు. పోనీ ఆ తర్వాత మరి మళ్ళీ అధికారంలోకి వచ్చినాకనైనా పూర్తి చేసిందా అంటే ఇప్పటికి కూడా లేదు. అది ఆయనకు ఎన్నికలకు సంబంధించిన హామీగానే మిగిలిపోతా ఉన్నది తప్ప ఆయన దాన్ని పూర్తి చేయడానికి మాత్రం మరి ముందుకు రావడం లేదు. మరోవైపు చూసుకున్నట్టయితే మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తా, 40,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పి మళ్ళీ 2023 ఎన్నికల హామీగా చెప్పడమే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కాటారంలో మొట్టమొదలు విజయోత్సవ సభ నిర్వహించే సమయంలో నెల రోజుల తర్వాత వెళ్ళిండు. మంత్రి అయిన తర్వాత ఇప్పటికే నెల రోజులు గడిచింది. సంవత్సరం లోపు పూర్తి చేస్తా అన్నాం. మరో 11 నెలల కాలమే ఉన్నది. 11 నెలల్లో పూర్తి చేస్తా అన్నాడు. కానీ ఏం జరిగింది అని అంటే ఆ 11 నెలలు కాదు కదా, ఇప్పటికీ 30 నెలల కాలం పూర్తయినా కూడా దాన్ని కనీసం భూసేకరణ కూడా ఇప్పటికీ పూర్తి చేయకుండా దాన్ని అలాగే పడా విడిచిపెట్టిండు. మరోవైపు చూసుకున్నట్టయితే మరి మొన్నటి రోజున కాటారం నస్తూరువెల్లి సభకు ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి తోటి ప్రకటన చేయించిండు, ఇక నుంచి చిన్న కాళేశ్వరం పూర్తి చేసే బాధ్యత నాది అని. అంటే ఇప్పటి వరకు మంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి తోటి మళ్ళీ హామీ ఇప్పించిందా లేదంటే శ్రీధర్ బాబు దాని మీద చేతులు ఎత్తేసిండా అని చెప్పి ఇప్పుడు మంథని నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఏడాది లోపల పూర్తి చేస్తానే 3 ఏళ్ళు పూర్తయ్యే సమయంలో ముఖ్యమంత్రి మీదకి దొబ్బి చేతులు ఎత్తేసి ఇవాళ మళ్ళీ దాన్ని కోల్డ్ స్టోరేజ్ లా పెట్టిందా మరి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి చెప్పక తప్పదు. మరి నిన్న రోజున బీఆర్ఎస్ నాయకులు మరి ముఖ్యమంత్రి మాట్లాడితే జీవో వెళ్ళినట్టే ఒకవైపు మంత్రివర్గ సమావేశంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మరి ఏదైతే దానికి సంబంధించి ఆ అనుమతుల కోసం దానికి ఆ ఫైనాన్షియల్ గా సంబంధించిన అనుమతుల కోసం మరి ఆ మంత్రివర్గ సమావేశంలో పెడితే ఆ ముఖ్యమంత్రి ఆ ఫైల్ తీసి అధికారుల ముఖాన కొట్టిండట. భూసేకరణ పూర్తి చేయకుండానే దానికి సంబంధించిన వివరాలు అందులో పెట్టకుండానే మళ్ళీ తీసుకొచ్చి నువ్వు దీన్ని ఏం చేసుకోమంటావు అని చెప్పి ఫైల్ ఇసిరి కొడితే మరి కనీసం శ్రీధర్బాబు దగ్గర నుంచి సమాధానం లేదు. ఇదంతా కూడా పత్రికల్లో మరి వచ్చిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. మళ్ళీ ఇప్పుడు మరి దీన్ని స్పష్టమైన ప్రకటన చేయకుండా స్పష్టంగా ఇన్ని రోజుల లోపల పూర్తి చేస్తామని చెప్పి కూడా కనీసం ముఖ్యమంత్రితో చెప్పించకుండా దాన్ని ముఖ్యమంత్రి మీదకి నెట్టి చేతులెత్తేసిన శ్రీధర్ బాబుకు ఆయన దానికి నిరసిస్తూ నిన్నటి రోజున బీఆర్ఎస్ నేతలు కాటారం మండల కేంద్రంకి సంబంధించి పంపు హౌస్ దగ్గర పిండ ప్రదానం చేసిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు పిండ ప్రదానం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. చిన్న కాళేశ్వరం 2008లో 7లో ప్రారంభమై 20 ఏళ్ళకు కూడా ఇంకా అస్తవ్యస్తంగా ఎక్కడి పనులు అక్కడనే ఉండడం చాలా బాధాకరం. ఈ దుద్దిల్ల శ్రీధర్ బాబు చిన్న కాళేశ్వరం యొక్క పేరు చెప్పుకొని ఆ రోజు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని తన ఆనంద బంగ్లాను ఏదైతే ధన్వాడలో నిర్మించుకున్నాడో ఈ మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారానే నిర్మించుకున్నాడని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ రోజు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని పైప్ లైన్ రోడ్ల మీద వేసి వెళ్ళిపోతే గౌరవ పుట్ట మధుకర్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆ పైపులన్నింటినీ అండర్ గ్రౌండ్లో వేయించి పర్యావరణ అనుమతులు మరియు ఫారెస్ట్ క్లియరెన్స్ను తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఈ దుద్దిల్ల శ్రీధర్ గారు మంత్రి అయిన తర్వాత వారం రోజులకు వచ్చి కాటారంలో సభ పెట్టి నేను ఈ చిన్న కాళేశ్వరాన్ని ఇప్పటికి నెల అవుతుంది, నేను మంత్రి పదవిలోకి వచ్చి మరొక 11 నెలల్లో ఈ చిన్న కాళేశ్వరాన్ని పూర్తి చేస్తా అని భారీ హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ 30 నెలలు కావస్తున్నా కూడా ఊర్లలో పైప్ లైన్ల కోసం చెరువులలో నీళ్లు నింపడానికి భూసేకరణ కూడా పూర్తి కాలేదు. ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మరి ఏదైతే నీ కోట్లో ఉన్న బాధలు వేసి ముఖ్యమంత్రి కోట్లో వేసినావు, మరి ముఖ్యమంత్రి దానికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలోనే దాని ఫైనాన్షియల్ కి సంబంధించిన అనుమతులు మరి ఇవ్వకుండా పక్కన పడేసిండు. మరి మొన్నటి రోజున నిన్న జరిగింది 23వ తేదీన మరి ఇక్కడ ముఖ్యమంత్రి హామీ ఇచ్చిపోయిండు. మరి 23వ తేదీన దాని మీద ఏమైనా మాట్లాడిందా చిన్న కాళేశ్వరం మీద? ఏది లేదు. పోనీ రేపు మే 4వ తారీఖు రోజున మళ్ళీ పెడతారట, దాని మీద ఏమన్నా మాట్లాడతారా?
ఏది లేదు. కేవలం అది ఎన్నికల హామీగానే మిగిలిపోతా ఉన్నది చిన్న కాళేశ్వరం అనేది. దాన్ని తీస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు, అవసరమైనప్పుడు వాడుతా ఉన్నాడు, అవసరం లేని రోజు తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి దాన్ని అదే విధంగా చావకుండా బతకకుండా మరి దానిని వాడుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ, అది బహిరంగ సభ అనే కంటే అదొక బూతుల సభ అనేది మనకందరికీ ప్రజానికానికి స్పష్టంగా ఏర్పడ్డది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు సుమారు 16-15 సంవత్సరాలు పైచిలకు మరి ఇక్కడ కొనసాగింపుగానే జరుగుతూ ఉన్నది చిన్న కాళేశ్వరం అనేది. మరి తదనంతరం మరి ఇక్కడ ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు గారు ఎప్పుడైనా దాన్ని ఆయన చిరకాల ప్రాజెక్టుగా ఈ ప్రాంతానికి ప్రతిసారి చిరకాల ప్రాజెక్టే. మరి ఆ చిరకాల ప్రాజెక్టుకు మరి అంతిమంగా ఎప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెడతారో అర్థం కావట్లేదు. ప్రతి సందర్భంలో దాన్ని ఎరగా చూపెట్టి ఎలక్షన్ సమయంలో మరి అధికారం వచ్చినాకనే సంవత్సరం లోపే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా రైతాంగానికి ఒక శుభవార్తలాగా చెప్తూ అధికారానికి ఎక్కి మరి అధికారానికి ఎక్కిన తర్వాత మరి ఏదైతే చిన్న కాళేశ్వరాన్ని తన స్వార్థానికి వాడుకొని దానికి సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని మరి దానికి సంబంధించి ఆయనే ఒక బలపడుతూ ఉన్నాడు తప్ప మరి ఇక్కడ ఈ ప్రాంతంలో 5 మండలాలకు సంబంధించిన రైతాంగం మరి ఏనాడు కూడా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండి లబ్ధి పొందిన సందర్భం లేదు. మొత్తానికైతే మొబిలైజేషన్ అడ్వాన్స్లతోటి మరి ధన్వాడలో మాత్రం బ్రహ్మాండమైన బిల్డింగ్ అయితే కట్టుకున్నాడు. కాంట్రాక్టర్ మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇప్పించి ఆ కాంట్రాక్టర్ ద్వారా బ్రహ్మాండమైన ఇల్లు అయితే కట్టుకున్నాడు. కానీ ఇవాళ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి ఆ 5 మండలాల రైతులకు రావాల్సిన నీరు మాత్రం ఇప్పటివరకు రావడం లేదు, భూసేకరణ చేయడం లేదు. దాని మీద మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఆ రోజే మాట్లాడిండు, ఈరోజు నేను అపోజిషన్ ఎమ్మెల్యే చేస్తే నేను ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, చేయాలి, చేయకుండా బాగుంటుంది, పాజిటివ్గా చేయకుండా ఉంటే కూడా మాకు లాభం. ఇప్పుడే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పూర్తి చేయకపోతే నాకే నయం, అది నాకు ఓట్లు రాల్చే మరి అంశంగా మారుతుందని మనం ఇవాళ అధికారంలో ఉన్నావు కదా, ఆ రోజు అధికారుల మీద రుసరుసలాడినావు, ఇవాళ ఎందుకు అధికారులను మరి పరుగులెత్తిస్తలేవు, పని చేయిస్తలేవు అని అంటే దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. ఆయనే ఏదైతే సమస్యను పూర్తిగా పరిష్కరించడు, సమస్యను అనేది నిత్యం నానబెడుతూ మరి ఇక్కడ ఈయన మాత్రం అది హామీలు ఇచ్చుకుంటూ ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఓట్లు రాల్చుకొని ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలతోటి యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని బురుడి కొట్టించి కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చిన చిత్రగుప్తుడు శ్రీధర్ బాబు. ఎందుకంటే ప్రజలను ఏ విధంగా మోసం చేయొచ్చో వాళ్ళ కుటుంబానికి వెన్నెతో పెట్టిన విద్య. వాళ్ళ నాన్న 3 సార్లు, ఈయన ఒక 5 సార్లు, మరి అప్పటికే 4 సార్లు గెలిచిన తర్వాత 5వ సారి ఈ మేనిఫెస్టోను ముందర పెట్టుకొని ఆయన గెలిచిండు, కాంగ్రెస్ ను గెలిపించిండు. అబద్ధాలు ఏ విధంగా ఆడాలో ఇలా మంత్రి శ్రీధర్ను చూసి నేర్చుకోవాలని చెప్పి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులే చర్చించుకుంటా ఉన్నారట. మొత్తంగా చిన్న కాళేశ్వరం మీద పనులు చేపడతాడా, లేదంటే ఇదే రకంగా పిండ ప్రధానాలతో పాటు మరి ఇక్కడ డైరెక్ట్ గా పుట్టమనే రంగంలోకి దిగి మరి వాళ్ళ మీద ఒత్తిడి తెస్తే తప్ప పనులయ్యే పరిస్థితి లేదని చెప్పి మరి ఇక్కడ మన నియోజకవర్గ ప్రజలైతే చర్చించుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు.